హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా వ్లాగ్స్ ఛానల్. హోప్ మీరందరూ నా లాస్ట్ వీడియో చూసారనుకుంటున్నానండి. ఒకవేళ మిస్ అయి ఉంటే వెళ్ళి చూడండి, కుకింగ్ వీడియో. ఈరోజు నేను మా ఇంటి దగ్గరలో ఉన్న నేషనల్ మార్ట్కి వెళ్తున్నానండి, గ్రోసరీస్ తెచ్చుకుందామని. అలాగే నేషనల్ మార్ట్ అంతా ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిస్తానండి ఈ వీడియోలో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. వినాయక చవితి సందర్భంగా మా ఏరియాలో చాలా వినాయకులను పెట్టారండి. బై ద వే, నేను ఉండే ఏరియా మీకు చెప్పలేదు కదా, ఇది వచ్చేసి మేడ్చల్ కేఎల్ఆర్ వెంచర్. వినాయక చవితి సందర్భంగా ఈసారి మా ఏరియాలో చాలా వినాయకులను పెట్టారండి. ఎదురుగా కనబడేది శివాజీ స్టాచ్యూ అండి. ఇదే కేఎల్ఆర్ వెంచర్లో మెయిన్ జంక్షన్. శివాజీ స్టాచ్యూ చుట్టుపక్కల మేము వచ్చినప్పుడైతే ఏమీ డెవలప్ అవ్వలేదండి. షాప్స్ ఇలాంటివి ఏమీ లేవు. ఇక్కడ ఉన్న శివాజీ స్టాచ్యూ చాలా కలగా ఉంటుందండి చూడ్డానికి కూడా. మేము వచ్చిన 2 months తర్వాత ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయింది. ఆ తర్వాతనే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్, చిన్న చిన్న టీ షాప్స్ ఇవన్నీ కొంచెం డెవలప్ అయ్యాయి ఈ ఏరియాలో. మీరు ఎవరైనా ఈ వెంచర్ని సైడ్ నుండి వెళ్తే శివాజీ స్టాచ్యూని తప్పక చూడాలండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి కేఎల్ఆర్ వెంచర్ కమాన్ వస్తుందండి. అదే వెంచర్కి మెయిన్ ఎంట్రన్స్. వెదర్ కూడా చాలా డల్గా అయిపోయింది. మేబీ ఇట్స్ గోయింగ్ టు బి రెయిన్. లెఫ్ట్ సైడ్లో ఈ షాప్స్ అన్నీ రీసెంట్గా ఓపెన్ చేశారండి. ఈ ఏరియా వచ్చేసి కేఎల్ఆర్ ఫేజ్ 1 అంటారు. ఇందాక మనం చూసాం కదండి ఛత్రపతి శివాజీ స్టాచ్యూ, అది వచ్చేసి కేఎల్ఆర్ ఫేజ్ 2 అండి. ఇప్పుడు మనకు కనిపించేది కేఎల్ఆర్ మెయిన్ ఎంట్రన్స్ కమాన్. ఈ కమాన్ దాటిన తర్వాత ఇదంతా వచ్చేసి మేడ్చల్ కోర్ట్ రోడ్ అంటారండి. ఎదురుగా ఉన్న మండపంలో వినాయకుడు చాలా కలగా ఉన్నారండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇప్పుడు మనకు కనిపించే బేకరీ షాప్ ఇంకా ఢిల్లీ విటైమాలా వచ్చేసి 1 year బ్యాక్ ఓపెన్ చేశారండి. దీంట్లో బేకరీ ఐటమ్స్ ఇంకా స్వీట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ షాప్స్ వచ్చేసి కోర్ట్ రోడ్లో ఉంటాయండి. మీరు ఎవరైనా ఈ వే నుంచి వెళ్తూ ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనకు కనిపించేదే నేషనల్ హైవే 44 అండి. ఇలా మనం స్ట్రైట్ వెళ్తే మనకి మేడ్చల్ బస్ డిపో వస్తుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళేది నేషనల్ మార్ట్ కాబట్టి, నేషనల్ మార్ట్ వచ్చి అత్వల్లిలో ఉందండి ఇప్పుడు మనం వెళ్ళేది. ఈ ఏరియాలో రీసెంట్గా చాలా రెస్టారెంట్స్, హాస్పిటల్స్ ఇంకా షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అయ్యాయండి. నేను మీకు ముందే చెప్పినట్టు నేషనల్ మార్ట్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే యూటర్న్. నార్మల్గా ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుందండి ఈ ఏరియాలో. మేము వెళ్ళే రోజు వచ్చేసి సండే ఈవినింగ్. ఆ రోజు కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంది. నార్మల్గా మేము కోర్ట్ రోడ్ నుంచి ఈ హైవేకి రావాలంటే 5 to 10 minutes అన్న పడుతుందండి. ఈరోజు సండే కాబట్టి ఇంకా ట్రాఫిక్ కూడా లేనందువల్ల 2 to 3 minutesలోనే వచ్చేసాము. ఇలా స్ట్రైట్ వెళ్తే ఇంకో 2 kilometers మనకి నేషనల్ మార్ట్ కనిపిస్తుందండి. ఈ నేషనల్ మార్ట్ వెళ్ళే వేలో కూడా మనకి రీసెంట్గా ఒక లైవ్ కిచెన్ అని ఒకటి రెస్టారెంట్ ఓపెన్ అయింది. అండ్ డాబాస్ కూడా ఉంటాయండి లెఫ్ట్ సైడ్లో మనకి. ఇదే అండి లైవ్ కిచెన్. ఇందాక నేను మీకు చెప్పాను కదండి రీసెంట్గా ఓపెన్ చేశారని. నేను నా హస్బెండ్ కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నామండి. మేము వెళ్ళాక దానికోసం కూడా ఒక సపరేట్ బ్లాగ్ చేసి మీకు పోస్ట్ చేస్తాను ఎలా ఉంటుందో, అంబియన్స్ ఇంకా టేస్ట్, ఫుడ్ క్వాలిటీ. ఇదే అండి నేషనల్ హైవే 44. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి కామారెడ్డి వస్తుంది. మీరు రీసెంట్గా న్యూస్లో వినే ఉంటారు కామారెడ్డిలో జరిగిన క్లౌడ్ బర్స్ట్ గురించి. లాస్ట్ వీక్ ఈ హైవే వచ్చేసి క్లోజ్ చేశారండి. యాక్చువల్లీ నేషనల్ మార్ట్ వచ్చేసి అత్వల్లిలో ఉంటుందండి. అత్వల్లి తర్వాత ఈ హైవే వచ్చేసి కంప్లీట్గా క్లోజ్ అయిపోయిందండి లాస్ట్ వీక్. మన కామారెడ్డి ఇన్సిడెంట్ వల్ల రోడ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి. మా ఊరు కూడా కామారెడ్డి దగ్గర బిక్నూర్ అండి. అక్కడ కూడా కొన్ని ప్లేసెస్ డ్యామేజ్ అయిపోయాయి. ఇదిగోండి మనకు కనిపించేదే నేషనల్ మార్ట్. ఇది వచ్చేసి మనకి నేషనల్ హైవే 44కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది.
నేషనల్ మార్ట్లో మనకి గ్రోసరీస్తో పాటు క్లోత్స్ కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి నేషనల్ మార్ట్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ ఇంకా బైక్ పార్కింగ్ 2 అవైలబుల్గా ఉంటాయండి. పార్కింగ్ చాలా స్పేషియస్గా ఉంటుందండి, 2 వీలర్కి ఇంకా 4 వీలర్కి. ఇప్పుడు మేము కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నామండి. వన్స్ పార్కింగ్ అయిపోయాక లోపలికి వెళ్ళి మీకు ఈచ్ సెక్షన్ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తానండి. చూసారా అండి, నేను ఇందాక చెప్పినట్టు పార్కింగ్ ఎంత స్పేషియస్గా ఉందో. మేము ఎప్పుడు వచ్చినా మాకు పార్కింగ్కి ఏమి ఇబ్బంది ఉండదండి. మేము నేషనల్ మార్ట్ లోపలికి వచ్చేసామండి. మీకు ప్రతి సెక్షన్ చూపిస్తాను వీడియోలో. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లోనే మనకి టీ కాఫీ సెక్షన్ కనపడుతుంది. ఇక్కడ కనిపించేది అదే. సో ఇక్కడ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ టీ ఇంకా కాఫీ బ్రాండ్స్ ఉంటాయి. నేను నా హస్బెండ్ కూడా టీ లవర్ ఇంకా కాఫీ లవర్స్ అండి. మేము కూడా చాలానే ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ హోమ్ నీడ్స్ ఇవన్నీ ఉంటాయండి. లైక్ సాల్ట్, వీట్ ఫ్లోర్, ఇక్కడ మనకి ఏ ఐటమ్ అన్నా చాలా వెరైటీస్ ఆఫ్ బ్రాండ్స్ అవన్నీ ఉంటాయండి. లైక్ ఏదన్నా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైక్ చాక్లెట్స్లో బిస్కెట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇంకా బేకింగ్ ఐటమ్స్ అవన్నీ. ఈ సెక్షన్ వచ్చేసి మసాలా సెక్షన్ అండి. ఇప్పుడు మీకు కనిపించేది. ఇంకా మనం డైలీ యూజ్ అయ్యే హోమ్ నీడ్స్ మసాలా స్పైసెస్ బయట దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయండి. క్వాలిటీ కూడా బాగుంటాయి ఇక్కడ. ఇక్కడ నేషనల్ మార్ట్లో స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మనకేమైనా ఐటెం కనిపించకపోయినా కావాలన్నా వాళ్ళకి చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ బ్రాండ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అలాగే కిడ్స్ ఫేవరెట్ సెక్షన్ మ్యాగీ ఇక్కడ ఉంది. ఇక్కడ మ్యాగీలో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగీస్ లైక్ రాగి అండ్ వీట్ మ్యాగీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇలాగే మనం ముందుకు వస్తే ఇక్కడ పూజా సెక్షన్ ఉంది. పూజా సెక్షన్లో ఆల్ ఐటమ్స్ రిలేటెడ్ టు పూజ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఇలాగే మనం స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్. ఇవన్నీ మనం ట్రై చేయొచ్చు. బ్రాండ్ చెప్పలేను కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంటుందండి. అండ్ ఇందాక ఎంట్రన్స్లో మీకు చెప్పాను కదండి, ఇక్కడ స్టైల్ మార్ట్ కూడా ఉంది అని. క్లోత్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయని. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో. క్లోత్స్ కూడా నేను ఇంతకుముందు ట్రై చేశాను. అంత బ్రాండెడ్గా అని చెప్పలేను కానీ క్వాలిటీ బాగానే ఉంటుందండి. ఆ కాస్ట్కి తగ్గట్టు. కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. అండ్ సీజన్కి తగ్గట్టు ఇక్కడ లైక్ సమ్మర్ అనుకోండి, కూలర్స్ ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి అండ్ దే విల్ బీ గివింగ్ ద డిస్కౌంట్ ఆల్సో. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి రెయిన్ కోట్స్, అంబ్రెల్లాస్ అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు విత్ యాంపుల్ పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, లేడీస్కి ఫేవరెట్ సెక్షన్ వచ్చేసి స్టీల్ అండ్ ఇక్కడ క్రాకరీ సెక్షన్. సో ఇలా మనం హోమ్ని బాగా డెకోర్ చేసుకోవాలన్నా ఇలాంటి ఐటమ్స్ ఇక్కడికి వచ్చి యూనిక్గా ఉన్నాయి కూడా తీసుకోవచ్చు. స్కూల్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి హోమ్ నీడ్స్, డైలీ నీడ్స్ బకెట్స్ లైక్ షోకేస్ ఐటమ్స్, ఫ్లవర్ వాజ్ అండ్ ప్లాస్టిక్ బాక్సెస్, ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవన్నీ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయండి.
ఇందాక మీతో మాట్లాడాను కదండి స్టైల్ మార్ట్ గురించి. ఇప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను. డిఫరెంట్ క్లోత్స్ ఫర్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్, ఆఫీస్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చైర్స్, స్టూల్స్, టేబుల్స్ ఇవి కూడా ఉన్నాయండి ఇక్కడ. 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఉందండి. అండ్ డైరీ సెక్షన్ కూడా ఉంది. డైరీ సెక్షన్లో మనకి 1+1 ఆఫర్ చపాతీస్, పరోటాస్ మీద బాగానే ఉంటాయండి. మేము చాలాసార్లు ట్రై చేసాము. ఇంకా యోగర్ట్ మీద కూడా ఉంటాయండి. అండ్ ఇక్కడ వెరైటీ ఆఫ్ బ్రాండ్స్లో ఐస్ క్రీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా నేషన్ మార్ట్ విజిట్ అయినప్పుడు ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా మేము బిల్లింగ్ సెక్షన్కి వెళ్తున్నాము. ఇదే అండి బిల్లింగ్ సెక్షన్. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్స్ కూడా చాలానే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి వెయిటింగ్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది మేము తీసుకున్న గ్రోసరీస్. ఇప్పుడు మేము ఎగ్జిట్ అయిపోతున్నామండి. మా బిల్లింగ్ అయిపోయింది. హోప్ నేను అన్ని సెక్షన్స్ కవర్ చేశాను అనుకుంటున్నానండి. ఈరోజు మీకు నా వీడియో నచ్చినట్టు అయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్.